హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మల్లన్న స్వామి గుడికి వెళ్ళారా? లేదా ఈ దేవుడి చరిత్రలో దాగిన ఆసక్తికరమైన నిజాల గురించి విన్నారా? ఈ వీడియోలో మల్లన్న స్వామి గురించి చాలామందికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో చెప్పబోతున్నాం. ఈ వీడియోను మీకు ఆధ్యాత్మికత భావంతో పాటు కొత్త సమాచారాన్ని కూడా అందిస్తుంది. సో చివరి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. కొమరవెల్లి మల్లన్న స్వామి శ్రీ మల్లికార్జున స్వామిగా పిలువబడే శివుడి అవతారం. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో సికింద్రాబాద్ నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. పురాణం ప్రకారం మల్లన్న స్వామి ఒక వీర యోధుడు, గొర్రెల మందను కాపాడిన చరిత్రాత్మక వ్యక్తి. కొందరు ఆయనను క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాల కాలంలో కృష్ణ భీమ నది పరివాహక ప్రాంతంలో జన్మించిన వ్యక్తిగా భావిస్తారు. ఆయన సోదరుడు వీరన్న ఇద్దరు కలిసి గొర్రెల బ్రీడ్ను అభివృద్ధి చేసి వలసదారులను కనుగొన్నారని చెబుతారు. ఈ కారణంగా యాదవ సమాజంలో మల్లన్నకు ప్రత్యేక ఆదరణ ఉంది. అదేవిధంగా కుమరవెల్లి పేరు ఎలా వచ్చింది? పూర్వం కుమారస్వామి ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమరవెల్లి అని పేరు వచ్చి కాలక్రమంలో కొమరవెల్లి అయిందని చెప్తారు. క్షేత్ర పురాణం ప్రకారం పరమశివుడు వీరశైవ మతస్థులైన మదిరాజు, మాదమ్మ దంపతులకు సుతుడిగా జన్మించి భక్తులను కాపాడని నమ్మకం. ఆలయంలో మల్లన్నతో పాటు ఆయన భార్యలైన గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ మరియు రేణుకా ఎల్లమ్మ దేవతలు కొలువై ఉన్నారు. కొందరు గొల్లకేతమ్మను మాత్రమే అసలైన భార్యగా భావిస్తారు. అదేవిధంగా ఆలయం వద్ద సూదిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దీనిని బండ సురికల వెలిసిన దేవుడు అని కీర్తిస్తారు. మీరు కుమరవెల్లి గురించి ఇంకా ఏదైనా ఆసక్తికరమైన కథ తెలుసా? కామెంట్ చేయండి. అదేవిధంగా కుమరవెల్లి జాతర మకర సంక్రాంతి నుండి ఉగాది వరకు ఆది బుధవారాలలో జరుగుతుంది. లక్షలాది యాదవ భక్తులు ఈ జాతరలో పాల్గొంటారు. లస్కర్ బోనాలు, అనేక ప్రత్యేక సమర్పణలు ఈ జాతర హైలైట్. భక్తులు అలంకరించిన కుండలలో నైవేద్యం సమర్పిస్తారు. ఇది స్వామివారి కళ్యాణానికి ప్రతీక. ఒగ్గు పూజారులు పసుపు పచ్చని అంగీలు ధరించి డమరుకం వాయిస్తూ జానపద పాటలతో స్వామిని కీర్తిస్తారు. జాతర చివరిలో పెద్దపట్నం కార్యక్రమం జరుగుతుంది. ఇందులో వందలాది ఒగ్గు పూజారులు ముగ్గుల మధ్య స్వామిని ఆవాహన చేస్తారు. కొమరవెల్లి మల్లన్నకి భక్తులు వెండి మీసం, మంగళసూత్రాలు, త్రిశూలం, డమరుకం, శంకు, నాగపడక వంటి ఆభరణాలను స్వామికి సమర్పిస్తారు. ఇవి స్వామి అనుగ్రహాన్ని, శుభాలను కలిగిస్తాయని నమ్మకం. 5 నెలల క్రితం 11 కిలోల వెండితో రేణుకా ఎల్లమ్మ పోచమ్మలకు కవచాలు సమర్పించారు. 3 ఏళ్ల క్రితం 490 కిలోల వెండితో దర్వాజాకు తాపడం జరిగింది. అలాగే మీరు ఎప్పుడైనా మల్లన్న స్వామికి ఏదైనా కానుక సమర్పించారా? దాని గురించి కామెంట్లో చెప్పండి. ఎవరికీ తెలియని ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నిజం 1. మల్లన్న స్వామి మానవాతీత శక్తులు కలిగిన దేవుడు కాదని, చరిత్రాత్మకంగా గొర్రెల రక్షకుడైన మల్లయోధుడని కొందరు చెబుతారు. నిజం 2. కుమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం ప్రత్యేక ఆకర్షణ. ఈ దేవతను కొందరు మల్లన్న స్వామి సోదరిగా, మరికొందరు భార్యగా భావిస్తారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. నిజం 3. 2024లో తెలంగాణ ప్రభుత్వం కుమరవెల్లి రైల్వే స్టేషన్ శంకుస్థాపన చేసింది. ఇది భక్తులకు ఆలయానికి సులభంగా చేరుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ నిజాలలో ఏది మీకు ఆశ్చర్యం కలిగించింది? కామెంట్లో చెప్పండి. కుమరవెల్లి మల్లన్న స్వామి చరిత్ర, జాతర, భక్తుల విశ్వాసాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను మిస్ అవ్వకండి. మీరు మల్లన్న గుడికి ఎప్పుడైనా సందర్శించారా? మీ అనుభవాలను కామెంట్లో షేర్ చేయండి.
త్వరలో మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం. జై మల్లన్న స్వామి.